అందరికీ శుభోదయం. ప్రీవియస్ సెషన్లో మనం ఏం నేర్చుకున్నాము? ప్రీవియస్ సెషన్లో మనం పాఠ్యభాగ వివరాల గురించి, అలాగే మొదటి పాఠ్యాంశమైన చెట్టు సాక్ష్యం గురించి మనం చెప్పుకున్నాం కదా. నిన్న మనం ఒక కథ చెప్పుకున్నాం. ఏంటది? మొదటి పాఠ్యాంశమైన చెట్టు సాక్ష్యం గురించి చెప్పుకున్నాం కదా. విన్నారా అందరూ? అందరూ బుక్స్ తీసుకున్నారు కదా. ఓకే, మళ్ళీ ఒకసారి దాని గురించి మనం నేను కథ చెప్పుకున్నాం. మళ్ళీ ఆ పాఠ్య భాగాన్ని ఒకసారి మళ్ళీ మనం నాతో పాటు మీరు కూడా చక్కగా చూపుడు వేలు పెట్టి రీడ్ చేయండి. తిరిగి ఒకసారి మళ్ళీ నేను మరొక్కసారి దాన్ని ఆ పాఠ్యాంశాన్ని చదువుతాను, సరేనా? అలాగే నోట్బుక్స్తో అందరూ రెడీగా ఉన్నారు కదా. ఎందుకంటే ఈరోజు మీకు నేను క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తాను. అందుకని నోట్బుక్, పెన్సిల్, ఎరేజర్ దగ్గర పెట్టుకుని రెడీగా కూర్చోండి. ఓకే ఓకే చూడండి, ఒక్కసారి నేను చదువుతాను, నాతో పాటు మీరు కూడా చక్కగా జాగ్రత్తగా నాతో పాటు మీరే నా వెనకాలే రావాలి. చక్కగా చూపుడు వేలు పెట్టి జాగ్రత్తగా. ఓకే చూడండి. అవంతిపురంలో ధనగుప్తుడు, నందిగుప్తుడు అనే వర్తకులు ఉండేవాళ్ళు. వాళ్ళ పొరుగు దేశాలకు వెళ్ళి వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందింది. బాగా డబ్బు సంపాదించారు. తమ నగరానికి తిరిగి వచ్చారు. వ్యాపారం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. ఇద్దరు మరో వ్యాపారం చేయాలి అనుకున్నారు. అంతవరకు సొమ్ము దాచాలి. ధనానికి దాపరికం, సేద్యానికి వెళ్ళడి అని అన్నారు కదా. సొమ్ము ఎక్కడ దాచాలి అని ఆలోచించారు. చివరికి ఊరి బయట చెట్టు కింద దాచాలి అనుకున్నారు. ఇద్దరు కలిసి వెళ్ళారు. చెట్టు కింద పోయి తవ్వారు, డబ్బు దాచారు. చదువుతున్నారా నాతో పాటును? డబ్బుకు లోకం దాసోహం అని ధనగుప్తుడి నమ్మకం. అతనికి దురాశ పుట్టింది. మొత్తం సొమ్ము తానే కాచేయాలి అనుకున్నాడు. ఒకనాటి రాత్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ధనమంతా తెచ్చుకున్నాడు. ఇంట్లో దాచాడు. ఉలుకు పలుకు లేకుండా ఊరుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత మిత్రులిద్దరూ డబ్బు తెచ్చుకోవాలి అనుకున్నారు. కలిసి చెట్టు దగ్గరికి వెళ్ళారు. ధనగుప్తుడు మాత్రం తేలి పుట్టిన దొంగలా చూస్తూ నిల్చున్నాడు. చక్కగా నేను ఎక్కడ చదువుతున్నాను అక్కడ మీ ఫింగర్ ఇలా వెళ్ళాలన్నమాట నాతో పాటు. నందిగుప్తుడే గోతిని తవ్వాడు. అందులో సొమ్ము లేదు. ఆశ్చర్యపోయాడు. ధనగుప్తుడిని చూసి అడిగాడు. నోరు ఉన్నవాడిదే ఊరు అన్నట్లు నందిగుప్తుడి మీద విరుచుకుపడ్డాడు. ధనగుప్తుడు, నువ్వే ద్రౌపదితో మొత్తం సొమ్ము కాజేశావు, ఇప్పుడు నక్క వినయాలు నటిస్తున్నావు అన్నాడు. ఇద్దరు తగ్గు పెట్టుకుని రాజు దగ్గరికి తీర్పు కోసం వెళ్ళారు. ధనగుప్తుడు, నందిగుప్తుడు ఇద్దరు రాజుకు విషయాన్ని వివరించారు. నందిగుప్తుడే ధనం దొంగిలించాడని ధనగుప్తుడు రాజుతో మొరపెట్టుకున్నాడు. నందిగుప్తుడే ధనం దొంగిలించాడు అని అనడానికి రుజువు ఏమిటి అని అన్నాడు రాజు. కావాలంటే చెట్టు సాక్ష్యం చెబుతుంది అన్నాడు ధనగుప్తుడు. మర్నాటి ఉదయం చెట్టు దగ్గరికి వెళ్ళి పరీక్షించాలని అనుకున్నాడు రాజు. ధనగుప్తుడు ఇంటికి వచ్చి జరిగిందంతా తన తండ్రికి చెప్పాడు. చెట్టుకు తొర్ర ఉన్నది, అందులో దాక్కుని రాజు అడిగినప్పుడు సాక్ష్యం చెప్పమని అతను తన తండ్రిని కోరాడు. నమ్మిన మిత్రునికి ద్రోహం చేయరాదని తండ్రి ఎంత చెప్పినా వినలేదు ధనగుప్తుడు. తండ్రి చేసేదేమీ లేక దేవుని మీద భారం వేసి ఉదయమే వెళ్ళి చెట్టు తొర్రలో దాక్కున్నాడు. మరునాడు రాజు తన పరివారంతో చెట్టు దగ్గరికి వెళ్ళాడు. రాజు చెట్టును చూసి, ఓ వృక్షరాజమా, వీళ్ళిద్దరూ నీ దగ్గర దాచిన పైపు ఏమైంది చెప్పు అని అడిగాడు. చూస్తున్నారా పుస్తకం అందరూ? చదువుతున్నారా నాతో పాటు? అప్పుడు చెట్టు తొర్రలో నుంచి మహారాజా, నందిగుప్తుడే ఆ సొమ్ము కాజేసి తీసుకువెళ్ళాడు, ధనగుప్తుడు ఏ పాపం ఎరుగుడు అనే మాటలు వినిపించాయి. రాజు ఆశ్చర్యపోయాడు. ఒక క్షణం ఆలోచించాడు. బట్టలు పిలిచి చెట్టు తొర్రలో గడ్డి వేసి పొగ పెట్టమన్నాడు. ఆ పొగకు ఊపిరి సలపక ధనగుప్తుడి తండ్రి బయటకు వచ్చాడు. జరిగిందంతా పూసుపుచ్చినట్లు చెప్పాడు. కడుపు తీపితో నా కుమారుడి మాట విన్నాను, నన్ను క్షమించండి అని కోరాడు. రాజు ధనగుప్తుడికి శిక్ష విధించాడు. నందిగుప్తుడికి కావలసిన సొమ్ముని ఇప్పించాడు. ధనగుప్తుడి తండ్రిని మన్నించి వదిలేశాడు. నిజం నిప్పు లాంటిది, దాచినా దాగదు, నమ్మిన వారిని మోసగించరాదు. అర్థమైంది కదా? నిన్న మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి మీకు నేను బ్రీఫ్గా చెప్తాను, చూడండి. ఏంటి? అవంతిపురంలో ఎంతమంది వర్తకులు? 2 వర్తకులు కదా. ఎవరు వాళ్ళు? నందిగుప్తుడు, ధనగుప్తుడు. ఈ ఇద్దరు కూడా చక్కగా వ్యాపారం చేస్తూ కలిసిమెలిసి ఉండేవారు. అవునా? అలా కలిసిమెలిసి వాళ్ళు వ్యాపారం
వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతూ చక్కగా లాభసాటిగా వాళ్ళ వ్యాపారం సాగింది. చక్కగా ధనం సంపాదించారు. పొరుగు దేశాలకు వెళ్ళి ధనంతో వాళ్ళ నగరానికి తిరిగి వచ్చారు. ఆ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో వ్యాపారం చేయాలి అనుకున్నారు. వ్యాపారం చేయాలనుకుని ఈ గడించిన ధనాన్ని ఎక్కడ దాయాలని ఆలోచించి ఇద్దరు కూడా ఆలోచించుకుని ఏం చేశారు, ఇద్దరు కలిసి మాట్లాడుకుని ఊరికి దూరంగా ఉన్న ఒక చెట్టు కింద గొయ్యి తవ్వి పాత పెట్టారు కదా. అందులో పాత పెట్టి ఇద్దరు ఎవరింటికి వాళ్ళు వచ్చేస్తారు. అయితే ధనగుప్తుడికి మాత్రం ఏమనిపిస్తుంది, ధనం ఉంటే ఏదైనా చేయగలం అని చెప్పేసి నమ్మకం అనమాట, పిచ్చి నమ్మకం. డబ్బుకు లోకం దాసోహం అనే నమ్మకం ఉండేది ధనగుప్తుడికి. దాంతో ఏం చేశాడు, ఆ రోజు రాత్రి నెమ్మదిగా చాటుగా వెళ్ళి ఆ ధనాన్ని ఇంటికి తీసుకొచ్చేసుకున్నాడు. ఈ విషయం నందిగుప్తుడికి తెలియక మిన్నకున్నాడు అనమాట. అయితే ఎప్పట్లాగే వీళ్ళిద్దరూ మళ్ళీ వ్యాపారానికి వెళ్ళారు, వచ్చేసారు. తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి ధనం తెచ్చుకోవాలి అనుకున్నారు. తెచ్చుకోవాలని మాట్లాడుకుని ఇద్దరు కూడా మళ్ళీ ఆ ధనాన్ని ఎక్కడైతే దాచారో అక్కడికి వెళ్ళారు. వెళ్ళి గొయ్యి తవ్వారు. కానీ ఈ విషయం అంతా కూడా నందిగుప్తుడికి తెలియదు కదా. ఏమని, ధనగుప్తుడే ధనాన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర దాచేసుకున్నాడు అన్న విషయం. సో ఏం చేశాడు, ఏమీ తెలియనట్టు, ఏమీ తెలియలేదు కదా, తానే గొయ్యి తవ్వి చూశాడు. ఇక్కడ ధనగుప్తుడు మాత్రం ఏమీ తెలియనట్టు అమాయకంగా నిల్చున్నాడు అనమాట. తనకి తెలుసు ఆ సొమ్మంతా తానే తీసేసుకున్నాను అని చెప్పేసి కదా. అయినా సరే ఏమీ విన్నకున్నాడు, ఏమీ తెలియనట్టు. తీరా చూసేసరికి గొయ్యి తవ్వి చూస్తే ఏముంది అక్కడ, ఏం కనిపించలేదు. ఆ సొమ్మంతా ఎవరు తీసేసుకున్నారు, ధనగుప్తుడు తీసేసుకున్నాడు. ఇంకా నందిగుప్తుడు ఏమైంది ఏంటి అని చెప్పేసి ధనగుప్తుడిని అడుగుతాడు. అడిగేసరికి ఏం జరిగింది అక్కడ, ఏంటి నువ్వే తీసేసి మాయమాటలు చెప్తున్నావా అని చెప్పేసి ధనగుప్తుడే తిరిగి రివర్స్లో మాట్లాడతాడు అనమాట. ఏమని, ధనగుప్తుడిని నోరు ఉన్న వాళ్ళదే రాజ్యం అంటారు కదా, అలాగా నోరుంటే ఏదైనా చేయొచ్చు, ఏదైనా సాధించవచ్చు అన్నట్టు కూడా ధనగుప్తుడి నమ్మకం అనమాట. దాంతో నోరేసుకుని పడిపోతాడు. ఎవరి మీద, నందిగుప్తుడి మీద. ఏంటి నా మీద అనుమానం పడుతున్నావు ఏంటి అని చెప్పేసి గట్టిగా అడుగు. ఇద్దరు గొడవ పడతారు. గొడవ పడి ఏం చేస్తారు, తీర్పు కోసం రాజుగారి దగ్గరికి వెళ్తారు. ఇదంతా మీకు తెలుసు, నేను చెప్పాను అవునా, గుర్తొస్తుందా. ఇద్దరు కలిసి తీర్పు కోసం రాజుగారి దగ్గరికి వెళ్తారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి విషయం ఏంటి అని చెప్పేసి రాజుగారు అడిగితే ఇలా జరిగిందని చెప్పేసి ఏమని ధనగుప్తుడు చెప్తాడనమాట. ఏమని, ధనగుప్తుడు రాజు దగ్గరికి వచ్చి ఇది నందిగుప్తుడే దొంగిలించాడు ధనాన్నంతా కూడా, నాకే పాపం తెలియదు మహారాజా అని చెప్పేసి ఏమీ తెలియనట్టు అమాయకంగా చెప్తాడు. అప్పుడు రాజుగారు అంటారు, ఏంటి నందిగుప్తుడే తీసాడు అనడానికి అసలు రుజువేంటి అని అడుగుతాడు. రుజువేంటి అని అడిగితే, రుజువేంటి, చెట్టు దగ్గరికి వెళ్తే చెట్టు సాక్ష్యం చెప్తుంది మహారాజా అంటాడు. ఎవరు, ధనగుప్తుడు. చెట్టు సాక్ష్యం చెప్పడం ఏంటి, ఓకే సరే అయితే రేపు వచ్చి నేను చెట్టు దగ్గరికి వచ్చి చెట్టు సాక్ష్యాన్ని అడుగుతాను అని చెప్తాడు రాజు. ఈలోపు ఇంటికి వెళ్ళి ధనగుప్తుడు ఈరోజు జరిగిందంతా కూడా రాజుగారి దగ్గర జరిగిందంతా కూడా ఇక్కడ ఇంటికి వచ్చి తన తండ్రితో చెప్తాడు. ధనగుప్తుడు చెప్పి ఏమని చెప్తాడు, నువ్వు రేపొద్దుట రాజుగారు రుజువు అడుగుతారు, సాక్ష్యం అడుగుతారు, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అంటే అక్కడ ఆ చెట్టుకి ఒక తొర్ర ఉంది, ఆ తొర్రలో నువ్వు ముందుగా వెళ్ళి రాజుగారు వచ్చే లోపే వెళ్ళి నువ్వు కూర్చో అందులో అంటాడు. తండ్రికి అబద్ధం చెప్పు, నువ్వు ఏంటి నందిగుప్తుడే ధనం దొంగిలించాడు, నా కొడుక్కి ధనగుప్తుడికి ఏమీ తెలియదు అని చెప్తాడు. చెప్పేసరికి తండ్రి అంటాడు అనమాట, ఏమని, అరే నందిగుప్తుడు నువ్వు ఇద్దరు కలిసి చక్కగా కలిసిమెలిసి వ్యాపారం చేస్తున్నారు కదా, నిన్ను ఎంతో నమ్మాడు, నువ్వు నమ్మకద్రోహం చేయకూడదు నీ మిత్రుడికి అని చెప్పేసి హితవు పలుకుతాడు. ఎవరు, ధనగుప్తుడి తండ్రి. కానీ ఈ ధనగుప్తుడికి ఏవి కూడా చెవికి ఎక్కలేదన్నమాట. తండ్రి చెప్పిన మాటలు ఏవి కూడా చెవికి ఎక్కలేదు. సరే మరి ఇంక రాజుగారు వస్తే విషయం తెలిస్తే ధనగుప్తుడికి శిక్ష వేస్తారు. కాబట్టి కుమారుడిని ఎలాగైనా సరే రక్షించాలి అనుకుంటాడు తండ్రి. అలా రాజుగారు వచ్చి ముందే వెళ్ళి ఆ చెట్టు తోటలో దాక్కుంటాడు.
దాక్కుని రాజుగారు వస్తారు. వచ్చి చెట్టు దగ్గరికి వచ్చి, ఓ వృక్షరాజుమా, ఇక్కడ నీ దగ్గర ఉన్న ధనాన్ని ఎవరు దొంగిలించారు అని అడుగుతాడు. ఎవరు? మహారాజు గారు. అప్పుడు వృక్షరాజు ఏం చెప్తుంది? వృక్షరాజానికి మాటలు వస్తాయా? మరి వృక్షానికి, చెట్టుకి మాటలు వస్తాయా? రావు కదా. మరి అక్కడ ఎవరున్నారు? చెట్టు తొర్రలో ఎవరున్నారు? ధనగుప్తుడి తండ్రి ఉన్నాడు కదా. ఆ ధనగుప్తుడి తండ్రి చెప్తాడనమాట, మహారాజా, ఇక్కడున్న ధనాన్ని అంతా కూడా నందగుప్తుడే దొంగిలించాడు, ధనగుప్తుడికి ఏమీ తెలియదు అని చెప్పేసి అబద్ధం చెప్తాడు. ఇంక రాజుగారికి అనుమానం వస్తుందన్నమాట. అనుమానం వచ్చి చెట్టు మాట్లాడవేంటా అని చెప్పేసి భటులను పిలుస్తాడు. భటులను పిలిచి ఏం చేస్తాడు? ఈ చెట్టు తొర్రలో పొగ పెట్టండి, గడ్డి తీసుకొచ్చి అంటాడు. భటులు వెంటనే రాజాజ్ఞ పాటించాలి కదా, వెళ్ళి పొగ పెడతారు. పొగ పెట్టేసరికి ఆ పొగకి ఉక్కిరి బిక్కిరి అయిపోయి అక్కడ ఎవరున్నారు? ధనగుప్తుడి తండ్రి ఉన్నాడు కదా, బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసి, మన్నించండి మహారాజా, ఇదంతా కూడా నా కొడుకు చెప్పమన్నాడు కాబట్టే చెప్పాను, కడుపు తీపితో చెప్పాను తప్ప నాకు ఎలాంటి దురుద్దేశం లేదు మహారాజా, నన్ను క్షమించండి. నందిగుప్తుడికి ఎలాంటి పాపం తెలియదు, నా కొడుకైన ధనగుప్తుడే ఇదంతా చేయించాడు, ఆ సొమ్మునంతా తనే కాజేశాడు అని చెప్పేసి తండ్రి రాజుగారితో మొరపెట్టుకుని నన్ను మన్నించండి అంటాడు. విషయం తెలిసిపోతుంది కదా మహారాజు గారికి. వెంటనే ధనగుప్తుడికి శిక్ష వేస్తాడు. శిక్ష వేసి, సరే కడుపు తీపితో కొడుకుని కాపాడుకోవడానికి నువ్వు ఆ పని చేస్తావు కాబట్టి నేను వదిలేస్తున్నాను అని చెప్పేసి ధనగుప్తుడి తండ్రిని ఇంటికి పంపించేస్తారనమాట. ఇక్కడ శిక్ష పడింది ఎవరికి? ధనగుప్తుడికి కదా. ఏమీ తెలియని నందగుప్తుడికి సొమ్మునంతా చక్కగా, సొమ్ము తనకి రావాల్సిన పైకాన్ని సొమ్ముని అతనికి ఇచ్చేసి రాజుగారు సరైన న్యాయం చెప్తారనమాట. ఇక్కడ ధనగుప్తుడికి శిక్ష విధిస్తారు. ఇక్కడ ఏం జరిగింది? నమ్మక ద్రోహం చేస్తే ఏం జరిగింది? ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే అని ఈ పాట యొక్క నీతి. అర్థమైంది కదా? ఓకే, అదనమాట. మీరు చక్కగాను ఇంటి దగ్గర మీరు పాట 1కి 2 సార్లు చదవండి. ఓకే, ఇప్పుడు నేను ఈ పాఠ్యాంశంలో ఉన్న క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ప్రశ్న జవాబులు నేను బోర్డు మీద రాస్తాను. ఇక్కడ ఫస్ట్ బిట్ అర్థాలు ఇచ్చాడు, సెకండ్ బిట్ కూడా అర్థాలు, 3వ బిట్ వ్యతిరేక పదాలు, 4వ బిట్ ఇచ్చాడు, తప్పులు ఇచ్చాడు కదా. ఇప్పుడు మీకు నేను ఇక్కడ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 5th బిట్ చక్కగా మీరు నెక్స్ట్ సెషన్లో మీకు దీనికి నేను బోర్డు మీద రీడ్ చేస్తాను. ఇప్పుడు మాత్రం మీరు నోట్స్తో రెడీగా ఉండండి. చూడండి, నోట్స్ తీసుకున్నారా? క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇది ఫస్ట్ బిట్గా వేసుకుని క్రింది ప్రశ్నలకు జవాబులు నోట్స్ తీసారా? అందరూ నోట్స్ ఓపెన్ చేశారా? చక్కగా గుండ్రంగా చెట్టు సాక్ష్యం అని హెడ్డింగ్ పెట్టుకోండి. చెట్టు సాక్ష్యం అని చక్కగా పెద్ద పెద్ద అక్షరాలతోటి గుండ్రంగా చక్కగా హెడ్డింగ్ పెట్టుకోండి. అలాగే క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఫస్ట్ ప్రశ్న, మొదటి ప్రశ్న, ఫస్ట్ క్వశ్చన్, పాఠంలో ఇవ్వబడిన సామెతలు
రాయండి. పాఠంలో ఇవ్వబడిన సామెతలు, జాతీయాలు రాయండి. రాస్తున్నారా? జవాబు మూడు పాఠంలో ఇవ్వబడిన సామెతలు, జాతీయాలు ఏమున్నాయి ఇక్కడ? 3 పువ్వులు, 6 కాయలు. 6 కాయలు. ఇది ఒకటి జాతీయం కదా. నెంబర్ 2 వెన్నతో పెట్టిన విద్య. వెన్నతో పెట్టిన విద్య. 3 పువ్వులు 6 కాయలు, వెన్నతో పెట్టిన విద్య. నెక్స్ట్ 3rd ధనానికి లాభం. మనకి ఇక్కడ ప్లేస్ సఫిషియెంట్గా లేదు కదా, కాబట్టి ఇక్కడ రాసుకుందాం. థర్డ్ వన్ కూడా కింద రాస్తుంది. ఓకే, ఇక్కడ ధనానికి లాభం, ధనానికి లాభం, సేద్యానికి వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ 4 డబ్బుకు లోకం దాసు. డబ్బుకు లోకం దాసు. మూడు మొదలైనవి. ఓకే, ఇక్కడ పాఠంలో ఇవ్వబడిన సామెతలు, జాతీయాలు రాయండి.
బాబు పాఠంలో ఇవ్వబడిన సామెతలు జాతీయాలు. ఫస్ట్ వన్ ఏంటి? 3 పువ్వులు 6 కాయలు. 3 పువ్వులు 6 కాయలు. 3 పువ్వులు 6 కాయలు అనేది ఎప్పుడు చెప్పుకుంటామని చెప్పాను? చక్కగా మనం చేసే వ్యాపారం కానీ ఏదైనా కానీ చక్కగా లాభసాటిగా ఉన్నప్పుడు వాడికి ఏంటిగా వాడి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వదులుతుంది కదా అని అంటూ ఉంటారు కదా. అలా ధనానికి నెక్స్ట్ వెన్నతో పెట్టిన విద్య. వెన్నతో పెట్టిన విద్య ఇది ఎలాంటి సమయం ఎలాంటప్పుడు? అర్జునుడు విలువిద్యలో మేటి కదా. కాబట్టి అర్జునుడికి విలువిద్య వెన్నతో పెట్టిన విద్య అని అంటూ కూడా ఉంటారు. ధనానికి దాపరికం సేద్యానికి వెళ్ళడం. ధనానికి ఎప్పుడు కూడా దాపరికం ఉండాలి, సేద్యం అనేది చెప్పుకోవాలి, వెల్లడి చేయాలి, బహిర్గతం చేయాలి. అలాగే డబ్బుకు లోకం దాసం. ఇలాంటి ఏంటి ధనగుప్తులు లాంటి వాళ్ళకి డబ్బు ఉంటే చాలా ఏదైనా చేయొచ్చు అనే నమ్మకం ఉంటుంది కదా కొంతమందికి, కొంతమంది మూర్ఖులకి. అదనమాట డబ్బుకు లోకం దాసం. అలాంటి వాళ్ళ విషయంలో ఇది వాడుతూ ఉంటారు అనమాట. వాడికి ఏంటి అని చెప్పేసి నోరు ఉన్న వాళ్ళదే ఊరు. చాలామంది తప్పు చేసి కూడా నోరేసుకు పడిపోతూ ఉంటారు కదా. ఎదుటి వాళ్ళు వాళ్ళ నోటికి తిరిగి వాళ్ళకి రిప్లై ఇవ్వలేదు. ఏంటి అలా వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడుతున్నట్టు నోరు ఉన్న వాళ్ళదే ఊరు అంటారు కదా. నోరు ఉంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఆ నోటికి వచ్చినట్టు ఎదుటివాడు మాట్లాడగలరా? అందరికీ అలా రాదు కదా. నోటికి వచ్చినట్టు డిఫరెంట్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. నోరేసు పడిపోతే ఎదుటివాళ్ళు కామ్గా ఉంటారులే అనుకుంటారు కొంతమంది మూర్ఖులు. అలాంటి వాళ్ళ విషయంలో కూడా ఇది వాడుతూ ఉంటారు అన్నమాట. నోరు ఉన్న వాళ్ళదే ఊరు. వాళ్ళేంటి నోరుంటే చాలా అన్నట్టుగా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ విషయంలో. అలాగే నక్క వినయాలు. ఇక్కడ ఎవరు ప్రదర్శించారు మనకి ఈ కథలో? ధనగుప్తుడు సొమ్మునంతా కాజేసి నక్క వినయాలు ప్రదర్శించాడు కదా, ఏమీ తెలియనట్టు. అలాంటి వాళ్ళ విషయంలో వాడుతూ ఉంటారు అనమాట. నక్క వినయాలు మొదలైనవి. ఓకే, ఇది పాఠంలో ఇవ్వబడిన సామెతలు జాతీయాలు రాయండి. చక్కగా నీట్గా గుండ్రంగా రాయాలి. స్టార్ట్ చేస్తారేమా? నోట్ డౌన్. చక్కగా లెటర్స్ ఎలా ఉండాలి? అక్షరాలు ముత్యాల్లో ఉండాలి. అంత గుండ్రంగా రాయాలి. సరేనా? నేను చదువుతూ ఉంటాను, మీరు రాయండి. పాఠంలో ఇవ్వబడిన సామెతలు జాతీయాలు రాయండి. నోట్ డౌన్. పాఠంలో ఇవ్వబడిన సామెతలు జాతీయాలు రాయండి. పాఠంలో ఇవ్వబడిన సామెతలు జాతీయాలు 3 పువ్వులు 6 కాయలు. 3 పువ్వులు 6 కాయలు. వెన్నతో పెట్టిన విద్య. వెన్నతో పెట్టిన విద్య. ధనానికి దాపరికం సేద్యానికి వెల్లడి. ధనానికి దాపరికం సేద్యానికి వెల్లడి. డబ్బుకు లోకం దాసోహం. డబ్బుకు లోకం దాసోహం. నోరు ఉన్నవాడిదే ఊరు. నోరు ఉన్నవాడిదే ఊరు. నక్క వినయాలు మొదలైనవి. మొదలైనవి అనవసరం లేదు. ఓకే రండి. నక్క వినయాలు మొదలైనవి. క్వశ్చన్లో 6 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మనకి సామెతలు
క్వశ్చన్, 2 ప్రశ్నలు రేపు రాసుకున్నాము. మరి చక్కగా నెమ్మదిగా నెమ్మదిగా రాయండి, కంగారు లేదు, గుంటున్నట్టుగా రాయండి. ఒక 5 minutes టైం ఇస్తాను, రాయండి. హెడ్డింగ్ పెట్టుకున్నారు కదా అందరూ. నోట్స్ రాసేటప్పుడు కూడా చక్కగా ఈ పేజ్లో ఉంటే నెక్స్ట్ పేజ్లో మీరు హోంవర్క్ రాయడానికి అవకాశం ఉంటుంది. పాఠంలో ఇవ్వబడిన సామెతలు, జాతీయాలు రాయండి. పాఠంలో ఇవ్వబడిన సామెతలు, జాతీయాలు: 3 పువ్వులు 6 కాయలు, వెన్నతో పెట్టిన విద్య, ధనానికి దాపరికం, సేద్యానికి వెల్లడి, డబ్బుకు లోకం దాసోహం, నోరు ఉన్నవాళ్ళదే ఊరు, నక్క వినయాలు మొదలైనవి. రైట్ నీట్లీ, చదువుతూ రాయండి. ఇక్కడ ఉన్నట్టు కాపీ చేయడం కాదు, చదువుతూ రాయాలి. చక్కగా గుణించుకుంటూ చక్కగా చదువుతూ రాయండి. చక్కగా మీరు తరగతిలో చదువుతూ రాస్తారు కదా, అలా అన్నమాట. ఓకే, కంప్లీటెడ్ ఆల్ ఆఫ్ యూ. రాసారా అందరూ? నోట్ చేశారమ్మా? ఈరోజు మీకు నేను ఇచ్చే హోంవర్క్ కూడా ఇదే అనమాట, సేమ్ యాజ్ క్లాస్ వర్క్. ఓన్లీ 1 క్వశ్చన్ 1 ఆన్సర్. ఈరోజు నేను మీకు ఇచ్చే ఆన్సర్ కూడా ఇదే, సేమ్ యాజ్ క్లాస్ వర్క్, ఓన్లీ 1 time రైట్. ఓకే, థ్యాంక్ యూ.